హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. పునుగులంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? జనరల్‌గా మా ఇంట్లో అయితే ఇడ్లీ పిండో, దోస పిండో మిగిలిపోతే అప్పుడు పునుగులు వేస్తారు. అదే నేననుకోండి, ఫ్రెష్ పిండిని పులియబెట్టి మరీ పునుగులు వేస్తాననమాట. నేను చూపించిన పిండి దోస పిండండి. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేశాను. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసి ఒక ఫుల్ స్పూన్ ఉప్పు వేశానండి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేశాను. అన్నీ బాగా కలిసేలాగ బాగా కలుపుకుంటున్నాను నేను. ఈ పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి పునుగులు. అన్ని పిండ్లు బాగా కలిసిపోయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేస్తున్నాను. పెరుగు లేదా మజ్జిగ కూడా వేసుకోవచ్చు. ఇలా పిండిని బాగా గిన్నెకేసి కొడుతూ బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా బాగా కలుపుకోవడం వల్ల పునుగులు బాగా గుల్లగా వస్తాయండి. దీనిలో సోడా ఉప్పు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉంచుకోవడమే. ఒకవేళ బాగా గట్టిగా అనిపిస్తే ఒక చుక్క నీళ్లు కానీ మజ్జిగ కానీ యాడ్ చేసుకోవచ్చు. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, జారుగా కూడా ఉండకూడదండి. 2-3 అవర్స్ తర్వాత ఓపెన్ చేశాను నేను. ఇప్పుడు 2 స్పూన్స్ జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తున్నాను నేను. ఇవన్నీ కలుపుకునే ముందే నూనె పెట్టి ఉంచాను నేను స్టవ్ మీద. నూనె ఒక్కసారి బాగా కాగిన తర్వాత ఇప్పుడు పునుగులుగా వేసుకోవాలి. అంతేనండి, వేయించి తీసేసుకోవడమే. పునుగులు బాగా రావాలంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పిండి ఫర్మెంట్ అవ్వాల్సిందే. మార్నింగ్ అనుకోండి, నైట్ టైమే కలిపి పెట్టుకున్నారంటే బాగా వస్తుంది. చూసారా నూనె పీల్చకుండా ఎంత బాగా వచ్చాయి పునుగులు. నాలాగే పునుగులు పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారు కమెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.